జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ ఆర్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లేబర్ అధికారి కృష్ణసాగర్ మాట్లాడుతూ వేసవికాలం రీత్యా నేటి నుండి ప్రజల సౌకర్యార్థమై పాత బస్టాండ్ కూడలి వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వ్యవసాయదారులు, ఇతర నిర్మాణ కూలీలు ప్రతి ఒక్కరికి దాహత తీర్చేందుకు అందుబాటులో ఉండే విధంగా చలివేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఐటీయూసీ నాయకులు మాత్రం ముక్రం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే వేసవి కాలంలో ప్రజల దాహర్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకో చలివేంద్రం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. దీనికి ఇక్కడ ఏంటంటే పొద్దున కార్మికులు కూలీలు చేసే వాళ్ళందరూ 6 గంటలకి వస్తారు. మళ్ళా ప్రతి మార్కెట్ నాడుగా ఇక్కడ ఎక్కువ జనాలు ఉంది. ఇక్కడ మెట్పల్లిలోనే మెయిన్ కేంద్రము ఈ వెల్లుల్లా రోడ్ అన్నది. ఇక్కడ కార్మికులు అధిక సంఖ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కార్మిక శాఖ అధికారులకి మా కార్మికుల తరఫున కృతజ్ఞత తెలుపుతూ దీన్ని యథావిధిగా కొనసాగించాలని తెలియజేస్తున్నాం. తెలంగాణ భవన నిర్మాణ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఈరోజు మెట్పల్లి పట్టణంలో వెల్లుల్లా చౌరస్తాలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎండాకాలంలో మే 31 వరకు, ఈ రోజు నుంచి మే 31 వరకు కార్మికులు వాళ్ళు అనేక రకాలుగా పనులు చేసుకుంటూ ఈ ఏరియాలో ఎక్కువగా గుమిగూడుతారు కనుక వారి సౌకర్యార్థం ఎండవేడిని తట్టుకోవడానికి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కార్మికులందరూ సద్వినియోగం చేసుకోగలరని జైత్యాల్ అసిస్టెంట్ కమిషనర్గా అందరికీ మనవి చేస్తున్నారు. మనకి సహకరించిన ఏఐటీసీ యూనియన్కు అలాగే ఇతర యూనియన్ లీడర్లందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.